నేను చెప్పినట్లు దేవునితో నువ్వు ఆ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, రోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు అనుకో, నీకు రోజు ఆయన స్వరం వినపడింది. అర్థమైంది? నువ్వు ఏదైనా తేడా పడ్డా కూడా దిద్దుబాటు చేస్తాడు, నిన్ను చేస్తాడు. ఆయన స్వరం రోజు నువ్వు వినాలి. ఆయనే చెప్పాడు, నా సహవాసంలో ఉన్న గొర్రెలకి నా స్వరం తెలుసు. తోటలో పొద్దున 2 గొర్రెలు ఉన్నాయి. 2 గొర్రెలు పొద్దున, వాటి కాపర్ నేను కాదు, ఎవరో మనోళ్ళు పశువుల కాపర్లు. మరి వాళ్ళు ఏదో దేవుడికి ఇవ్వాలనుకున్నట్టున్నారు, తీసుకొచ్చి వదిలేరు ఇక్కడ, వాటిని తోటలో చేర్చారు. మరి వాటి కాపరి వేరు. నేను టెస్ట్ చేద్దామని అన్నా మేత మేసేది ఆగి చుట్టూ చూసింది కానీ దగ్గరికి రాలా. ఎందుకంటే కాపర్లు అనేదైతే అందరూ వేస్తారు, తర్వాత ఇంకో సౌండ్ చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ సౌండ్ చేస్తాడు. ఇదనైతే అందరూ వేస్తారు. అంటే దానికి సగమే వినపడింది, దాని కాపరి చేసే చప్పుళ్ళలో సగమే వినపడింది అనేది. తర్వాత వేసే సౌండ్ మాత్రం నేను చేయలే, ఎందుకంటే దాని కాపరి ఎవరో నాకు తెలియదు, ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. అందుకని ఆ సౌండ్ సగాన్ని కనెక్ట్ అయ్యి ఆగి మెసేజ్ టపి మళ్ళీ తలెత్తి చూస్తాం, అంటే నెక్స్ట్ సౌండ్ కూడా వచ్చిద్దేమో అని. అది ఎంతసేపు చూసినా రాలా, పని చూసుకోవాలని మళ్ళీ మేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. రాదు కదా, దగ్గరికి రాదు. ఒకవేళ పట్టుకుందామని పోతే పారిపోయిద్ది. ట్రై చేయండి, ఉన్నాయి అక్కడ తోటలో ఉన్నాయి, ట్రై చేయండి. కూటమి అయినాక పోయి మీరు పిలవండి, వస్తాయి దగ్గరికి రావు. అదే దాని కాపరిని రమ్మని పిలవమను, ఆ సౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఆ స్వరానికి ఎంత కనెక్ట్ అయిద్దంటే, తోటలో ఆ దరి నుండి ఆయన ఆ దరి నుండి ఈ దరినున్న గొర్రెని పిలిస్తే పరిగెత్తుకుంటూ పోయింది. ఒకవేళ పోలేక మనం ఎవరైనా పట్టుకొని బంధించామనుకో, నరవనా అరిసిద్ది. నువ్వు పిలుస్తున్నావు, నేను రావాలని ఉందే, నన్ను పట్టుకున్నాడు వీడు అనన్నా స్పందించిద్ది, అరవనన్నా అరిసిద్ది. కాపరి స్వరానికి అలా ట్యూన్ అయిపోయింది గొర్రె. ఎందుకంటే ఆయనతో స్నేహం చేసి చేసి సహవాసం చేసి చేసి ఆయన గొంతు అలవాటు అయిపోయింది. అదండి సూత్రం. ఆయన కదలికలు అర్థమవుతాయి, ఆయన నడిపింపులు అర్థమవుతాయి. ఇదంతా సహవాసం ద్వారానే తెలిసిద్ది. మీరు ఏముందిలే అనుకుంటున్నారో లేకపోతే తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. తీసుకుంటే మాత్రం ధన్యులే. ఏముందిలే చెప్పు అంటే మీ కర్మ. తీవ్రంగా తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటున్నారు? ఆయనతో స్నేహం చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, గొర్రె కాపరికి సమీపంగా ఉన్నందువల్ల ఆ స్వరం దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకుంటుంది. ఇక దానికి భిన్నమైన స్వరాలు ఎన్ని వినబడినా సరే అది గుర్తుపట్టిద్ది. ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు. అంటే మనం ఆయన గొర్రెలం. మన కాపరితో మనం ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుని ఆయన స్వరాన్ని వినటానికి అలవాటు పడితే, దానికి భిన్నమైన స్వరాలు 1,000 వినబడ్డా సరే మనం గుర్తుపడతాం, వాటిని పక్కకు నెడతాం. ఇప్పుడు మన కాపరి స్వరం మనకు బాగా హృదయంలో ఫీడ్ అవ్వాలంటే ముందేం చేయాలి? మనం కాపరితో సహవాసం చేయాలి. ఆ స్నేహం చేయటం ద్వారా ఆయన స్వరం మనకు అలవాటు అయిద్దండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆయన మాట్లాడి ఆయన స్వరం వినిపించి ఆయన నడిపిస్తుంటే ఎట్టుంటదే? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా. మనం ఏదైనా తప్పుడు ఆలోచన చేయబోయినా ఆపుతాడు, కరెక్ట్ కదా అంటాడు. మనం ఏదైనా బలహీన పడిపోయినా పద్ధతి కదా అంటాడు, ఆపేస్తాడు. అయితే అలవాటు అయి ఉండాలి. వెంటనే స్పందిస్తాడు. వినగలిగే చెవి నీకుంటే, నిజంగా నువ్వు ఆయన గొర్రెవైతే, నువ్వు ఎక్కడన్నా అడుగులు జారబోతే వెంటనే స్పందిస్తాడు. అంటాడు, అంటాడు. వద్దు, అట్లా ఆలోచించొద్దు, మంచిది కాదు అది.
నాకు ఇష్టం లేదంటాడు. కాపరి పిలిపే కాదు, కాపరి గద్దింపు కూడా తెలుసు గొర్రెకి. ఆయ్ అంటాడు, అటు పోయేది కూడా తిరిగిద్ది అంటాడు. తిక్కకుందా ఏయ్ అని గద్దిస్తుంది. వాళ్ళు అటు పోయేది కూడా బలికెత్తిద్ది, కొడతాడు. లేకపోతే చూడాలండి, రోడ్డు అమ్మటి గొర్రెలు పోతున్నాయన్నట్టు కాదు. ఏ సౌండ్ చేస్తే అది ఎలా స్పందిస్తుందో చూడాలి. పక్కా స్పందించింది. కారుల్లో పోతుంటారు, ఆటోల్లో పోతుంటారు, జీబుల్లో పోతుంటారు, బస్సుల్లో పోతుంటారు, ముందు మంద పోతుంటుంది. అర్థం తీసి చూడాలా అసలు ఏం చేస్తున్నాడు, ఎలా కలిగింది. ఎందుకంటే వాటికి మనకి సంబంధం ఉంది. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేత ఉన్నప్పుడు మేతకు పిలిచేటప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. మేత ఉంది ఇక్కడ, తినటానికి రాండి అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. డేంజర్ వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. ప్రమాదం ఉంది అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. అయ్యా గొర్రెలు కాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో మీకు దండం పెడతాను. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పాయింటా కదా? ప్రమాదం ఉన్నప్పుడు ఒక సౌండ్, మేత పిలిచేటప్పుడు పిచ్చి శాస్త్రాలు చేస్తే తంతానంటానికి కూడా ఒక సౌండ్ ఉంటుంది. 3 రకాల సౌండ్లు ఉంటాయి. దా ఇక్కడ ఆహారం ఉందిరా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ముందు నడిచేది మాత్రం కాపరి ముందు నడుస్తాడు. గొర్రెలు ఆయన్ని వెంబడించుందని రాస్తుంది. యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 10లో, ఆయన వాటికి ముందుగా పోవును. ముందు పోతాడు, మేతను చూస్తాడు. ఫుడ్ ఉంది రాండి తినండి అని పిలుస్తాడు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక సౌండ్ చేస్తాడు. రకరకాల సౌండ్లు ఉంటాయండి కాపర్లకి. అవి చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు గొర్రె అది స్పందిస్తుంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. మేతకు పిలిచినప్పుడు వచ్చిద్ది. ప్రమాదం ఉందనుకో ఒక రకమైన కేకేస్తాడు, ఆగిపోతాయి అక్కడెక్కడ. ఏదన్నా మూర్ఖంగా వెళ్తుందనుకో దాన్ని గద్దిస్తాడు. ఆ గద్దింపులోని తత్తరపోయిద్ది, వచ్చిద్ది దగ్గరికి. ఇది నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? గొర్రెల పురాణాలు మీకు అర్థం కావాలని కాదు, దేవుని కదలికలు మీకు అర్థం కావాలని. అర్థమైందా? ఆయన స్వరం మీకు అర్థం కావాలి. మనల్ని గొర్రెలతో పోల్చాడు కనుక గొర్రెల చరిత్ర, కాపరి చరిత్ర ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలిసి ఉండాలి. ఆ ప్రధాన కాపరికి స్నేహంగా మనం ఉండి సహవాసంలో మనం ఉంటే 3 రకాలు మనకి వినిపిస్తాడు. మనకి మేలు కలుగున్నప్పుడు చెప్తాడు, కీడు ఉంటే చెప్తాడు. అంతేకాదు మనం బుద్ధిహీనమైన అడుగులు వేస్తుంటే కూడా ఏయ్ అని గద్దిస్తాడు. ఈ 3 మనం గుర్తుపట్టాలంటే ముందు ఆయనతో ఉండాలి, సహవాసం చేయాలి. అందుకే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఏర్పరచుకునేను అని చెప్పాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. చాలాసార్లు చూశారు, అవసరం లేదు. దేవునికి స్తోత్రం. లేదా చూడాలనుకుంటే చూడండి, రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మెయిన్ మీకు అవగాహన కల్పిస్తున్నాను, సహవాసం, దేవునితో స్నేహం. ప్రపంచంలో అప్పుడున్న జనాభా మొత్తం చెడిపోయి ఒక్క నోవహు మాత్రమే భద్రంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నోవహు దేవుని స్వరముతో నడిపించబడ్డాడు. దేవుని స్వరం విన్నాడు. ఆశ్చర్యం, విన్నాడు. అందుకే ఓడను కట్టుకొని భద్రపరచబడ్డాడు. ఈరోజు పాపము, చీకటి, అంధకార క్రియలు నిండినటువంటి సమాజంలో ఉగ్రత దినమందు నీవు కాపాడబడాలి, నీ కుటుంబం, నీ ఇంటి వారు కాపాడబడాలి, సమాజాన్ని నువ్వు కాపాడాలి అంటే నువ్వు దేవుని స్వరమును వినే అనుభవం కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేసే అలవాటు కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేస్తే ఆయన స్వరము నీకు దొరుకుతుంది, ఆయన నడిపింపు నీకు దొరుకుతుంది, ఆయన శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. కనుక విశ్వాసం ఉంచే విషయంలో కూడా రాజీ పడవు. నేను దేవుని కార్యాలు చూశాను కనుక ఇప్పుడు చాలా విషయాల్లో విశ్వాసంలో అభివృద్ధి చెందాను. నేను ఒకప్పుడు కొద్దిగా ఉండే విశ్వాసం ఇప్పుడు చాలా విషయాల్లో అభివృద్ధి చెందింది నా విశ్వాసం. ఎందుకంటే ఆయన సహవాసంలో ఏదైనా ఒక పనికి పూనుకోవాలంటే ధైర్యం ఉంది నాకు. ఎందుకంటే నా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కదలికలు ఏంటో నాకు తెలుసు, ఆయన కార్యాలు ఏంటో నాకు తెలుసు. నాకు భయం లేదు, వెనకంజ వెయ్యను నేను.
చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే అనుభవించాను కాబట్టి, స్నేహం చేశాను కాబట్టి. 22 సంవత్సరాలుగా, ఇక ముగిస్తున్నా, 22 సంవత్సరాలుగా కాస్తో కూస్తో ఆయనతో నడుస్తున్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన స్వరం విన్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన వెంబడించిన అనుభవం నాకు ఉంది. కాస్తో కూస్తో ఆయన యందు విశ్వాసం ఉంచి కొన్ని విజయాలు చూసిన అనుభవం కూడా నాకుంది. నేను చెప్పిన ఈ విషయం సేవకులకు అర్థమైన ధన్యులు, విశ్వాసులకు అర్థమైన ధన్యులు. ఇలాంటి ఆత్మీయ స్పర్శ కలిగి లేకపోతే ఎటుపోయి పడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏమవుతారో కూడా అర్థం కాదు. అందుకే ఇలాంటి ఆత్మీయతని సాధన చేయమని ఈరోజు మీకు చెప్పాలనిపించి ఈ విషయం చెప్పా. మరి అది విలువైందో విలువలేందో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడైతే నాకు ఇచ్చిన ప్రేరణ అది, నా దృష్టికి తెచ్చింది అది, నేను మీతో పంచుకున్నది అది, నాకు అత్యంత విలువైంది కూడా అది. అన్నయ్య నీకు ఇదే ఆఖరి సందేశమై ఉంటే, ఇదే నీకు ఆఖరి సందేశమై ఉంటే నువ్వు ఏ సందేశం చెప్తావు అని ప్రజలు ఒకవేళ నన్ను అడిగితే నేను ఇదే చెబుతా. ఏమైనా అర్థమైందా? ఏమని చెబుతాను తెలుసా? దేవునితో స్నేహం చేయండి అని చెప్తా, దేవుని ప్రపంచంలోనికి ప్రవేశించండి అని చెప్తా, దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి అని చెప్తా. ఎందుకు తెలుసా? నాకు ఆఖరి సందేశం అంటే ఏంది, నేను ఉండనని. నేను ఉండను అంటే అర్థం ఏంటి? మీరు అనాథలు అయిపోతారని. అనాథలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయాలి, లింక్ చేసి వెళ్తా. ఆఖరి సందేశంగా చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్కే చెప్తా. అంటే ఈ మాట ఎందుకు అన్నాను తెలుసా? ఇది నాకు ఆఖరి సందేశం అని కాదు, లేదా నేను పోతున్నానని కాదు. ఏమో దేవుని చిత్తం, అది నా చేతుల్లో ఏముందిలే. కానీ ఒక కారణం చెప్తున్నా, సందేశం యొక్క విలువ అది, అంత విలువైన సందేశం అని చెప్తున్నాను నేను. మ్యాటర్ యొక్క తీవ్రత అది, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, దాన్ని తీవ్రంగా తీసుకోండి. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన 4 విధములైన ఆధిక్యతలు మనకు పొందాలి అంటే, మనం పొందాలంటే మనం ఈ 3 విషయాల్లో అలర్ట్గా ఉండాలి. ఆ 3 విషయాలు మనకి దక్కాలంటే ముందు చెప్పిన ఆ మొదటి విషయం, ఇప్పుడు చివరిలో చెప్పినటువంటి ఆ ఒక్క విషయం ఏది? స్నేహం. ఎవరితో? పాటలు పాడటంతోనే ఆగిపోకూడదు, పాటలు పాడటంతోనే ఆగిపోకూడదు. పాటలు నిజాలు కావాలి. అర్థమైందా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. శాస్త్రులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకి, యూదులలో కొందరికి, సద్దూకయ్యులకి, పరిసయ్యులకి, వీళ్ళలో చాలామందికి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి వాక్యం తెలుసు, కానీ వాక్యమై ఉన్న క్రీస్తుతో ఫ్రెండ్షిప్ లేదు. కొంతమంది సేవకుల్ని నేను చూశాను, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాక్యం తెలుసు, కానీ దేవునితో సహవాసం లేదు. వాడిని కదిలిస్తే వాక్యం మామూలుగా మాట్లాడ్డావు, కానీ వాడి ప్రవర్తన, వాడి వ్యవహారం, వాళ్ళు చాలా దిద్దుబాట్లు కనపడతాయి. ఎందుకు ఈ దిద్దుబాట్లు అంటే, వానికి వాక్యం తెలుసు కానీ వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క కదలికలు, ఆయన నడిపింపులు పసిగట్టేటువంటి గ్రహింపు వాడికి లేదు. మాట్లాడతారు బాగా. అందుకే సేవకులు కూడా చెప్తున్నాను, వాక్యం ఒక్కటి తెలిసి ఉంటే కాదు, వాక్యమై ఉన్న ఆయన మనసు తెలిసి ఉండాలి.
ప్రసంగం చేయటానికి 4 మాటలు నేర్చుకుంటే కాదు, ప్రసంగం చేయటానికి 4 మాటలు నోట ఉంటే చాలదు. దేవుని మనసెరిగి నడవాలి, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. వాడు ధన్యుడు. విశ్వాసైనా, పరిచారకుడైనా, సేవకుడైనా అతడు ధన్యుడు. 4 మొక్కలు తెలుసుకున్నాడు కాదు, ఆ మనస్సుతో ట్యూన్ అవుతాడు చూడు, వాడు మనగాడు, వాడు ధన్యుడు. వాడికి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పనులు చేయడు, పిచ్చిగా ప్రవర్తించడు కూడా. దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని మనసుతో తన మనసుని ట్యూన్ చేసుకున్న వాడి నడిపింపులన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. పెద్దోళ్ళు పాటలు పాడి ఆ పాటల్లో బోల్డ్ అంత సమాచారం ఇచ్చిపోయారండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయను, నీ సన్నిధిలో నీ పొందుగోరి. అసలు ఎంత పచ్చిగా మాట్లాడాడో చూడండి. ఆయన సహవాసాన్ని గురించి ఎంత ఓపెన్గా మాట్లాడాడు. నీ సన్నిధిలో నీ పొందుకోరి, నీ స్నేహితుడానైతినే. నీతో స్నేహం చేయటం వల్ల, నీతో సహవాసం చేయటం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి అడుగులు వేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధమైన నిర్ణయాలు చేయాలో నాకు తెలివి వచ్చింది. పరిచర్య తుదముట్టించేదానికి ధన్యత లభించింది. హల్లెలూయా. చివరి చరణం, నాలో నీ ఉండుటే నీతో. సూపర్, మీరు నాకంటే బాగా పాడుతున్నారు, పాడండి. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికి మహిమ. దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వెంబడించాలి, యేసయ్యని వెంబడించాలి, చివరిలో యేసయ్యని విశ్వసించాలి. ఏమండి, ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, ఆ లైవ్లో ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది లైవ్లో ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ఎన్నో రకాల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రయత్నాలు, విఫలతలు, బోల్డని సమస్యలతో ఉన్నారు. నేను చెప్పినట్టు దేవునితో స్నేహం చేసి ఆయన గొర్రెల్లో చేరిన వారై ఉండి ఆయన స్వరం విని ఆయన వెంబడించేవారైతే మీకు సందేహం ఉండదండి, మీకు సందేహం ఉండదు. ఎలాంటి ప్రతికూలతలలో నువ్వు ప్రయాణం చేసినా నీ మనసులో సందేహం మాత్రం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. ఆయన నువ్వు వ్యక్తిగతంగా నీకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు నీకు. అప్పుడు నీకు మనసులో కలవరం ఉంటుందా? కలవరం ఉంటుందా? ఏముంటుంది? కలవరం ఉండదు. ఇక ఎందుకు తెలుసా? నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు, ఇంకా భయం ఉండదు.
ఎవరన్నా అవమానపరిచినా అవమానం తలంచో. పొరపాటున నిన్ను ఎవరన్నా అవమానపరిచినా నవ్వుకుంటూ ఉంటావు. ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి. ఎందుకు నవ్వొచ్చుదో తెలుసా? ఈ అవమానం అనేది నాకు తగిలింది అంటే, నాకు ఈ అవమానం జరిగింది అంటే, దానికి భిన్నంగా నా దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. నాకేదో గొప్ప కార్యం జరగబోతుంది, అందుకే నాకు ఈ అవమానం ఎదురైంది అనే ఆనందపడతాను. కానీ కూర్చొని నాకు అవమానం జరిగిందో అని ఏడిచేది లేదు. ఎందుకంటే ఆయన ఏందో తెలుసు నాకు. నవ్వుకుంటా, ఆహా నన్ను ఇట్లా చేశారు కాబట్టి మీకు బ్యాండ్ మేళం మోగిద్ది, ఖచ్చితంగా మీకు జరిగే న్యాయం జరిగిద్ది, చూదురు గానిగా అని నవ్వుకొని పక్కకు వస్తా. ఎందుకంటే ఆయన తెలుసు నాకు కాస్త కూస్తో. ఆయన తెలుసు, ఆయన కదలికలు తెలుసు. నాకు అవమానం జరిగిన చోట నాకు ఏం చేశాడో తెలుసు. నన్ను అవమానపరిచిన వాళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు కాదు, 22 ఏళ్ళు కదా. కొత్తగా జాయిన్ అయిన అయితే అది వేరే సంగతి, కానీ 22 ఏళ్ళుగా మరి ఆయన తెలుసుగా. అందుకే కలవరం ఉండదు. అప్పులైనా, రోగాలైనా, అవమానమైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా చేసేదేముంది, అనుమతించిన వాడే తీసేస్తాడు. విశ్వాసం ఉంది. ఎలా వచ్చింది? స్నేహం. ఏమనుకుంటున్నావురా ఇప్పుడు? ఏమనుకుంటాను ప్రభా, ఇంక వేరేది ఏమనుకుంటాను? నువ్వు ఉన్నావుగా. నీ చిత్తం లేకుండా వచ్చింది ఏదైనా. నీ చిత్త ప్రకారం నువ్వు అనుమతిస్తే దాన్ని నువ్వే నా ఆశీర్వాదంగా మారుస్తావు కదా. నా కీడు కోరేవాడు అయితే కావు కదా. నాకు తెలుసులే, నేనేం భయపడను అనే డైలాగ్ ఉంటుంది. ఎక్కడ? హృదయంలో ఉంటుంది. ఆ నిశ్చయత అన్ని కలవరాల నుంచి మనల్ని విడిపించుద్ది. ఎందుకంటే విశ్వాసం నా ప్రతికూలతలన్నిటి నుంచి నా దేవుడే నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఆయనతో నడుస్తున్నాను, ఆయన ఏందో నాకు తెలుసు. శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ఏంటి? శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ముల్లర్ గారు ఒకసారి అటు చూడండి. ఏంటి? దారి కనపడక సముద్రం మీద మంచు కమ్మేసి ఎక్కడ ఏముందో తెలియక అల్లాడిపోయి నడుపుతున్నాను నేను. శనివారం సాయంత్రానికల్లా అంటే ఎట్లా కుదురుతుందండి? ప్రశాంతంగా నీళ్లు ఉంటే నీళ్ళ మీద వెళ్ళిపోద్ది. మీరు అనుకున్న టైంకి ముందే చేరవచ్చు మనం. ఈ రకంగా ఉంటాయి. శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం చేరినా గొప్ప విషయమే. కాదు, నన్ను దేవుడు వెళ్ళమని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నీ మార్గాన్ని సరళపరుస్తానని నాతో మాట్లాడా. ఆ టయానికి నన్ను చేరుస్తాడు. అక్కడ ఆయన బొమ్మన్నప్పుడు ఆయన ఎందుకు చేర్చడం? సార్ మీరు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి. నీకు ప్రార్థించడం వచ్చా? వచ్చు. దా ప్రార్థన చేద్దాం. దా గదిలోకి తీసుకెళ్ళి నేను ప్రార్థన చేస్తా, నువ్వు ఏకీభవించు. ప్రభా, నువ్వు చెప్పిన సమయానికల్లా నేను అక్కడ ఉండాలని సిద్ధపడి వచ్చాను. ఇతడేమో సాధ్యపడదు అంటున్నాడు. వాతావరణం చూస్తే అంతే ఉంది. ఇది మాకు అసాధ్యం కానీ నీకు అసాధ్యమా? నీకు సమస్తము సాధ్యమే. ఆ అడ్డుగా ఉన్న ఆ మంచును తొలగించి మాకు దారి చూపించు. నువ్వు చెప్పిన సమయాన్ని అక్కడికి వెళ్తాను. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోయాడు. అక్కర్లేదన్నాడు. ఆయన ప్రార్థన చేయబోయాడు మళ్ళీ. ఎవరు? నాయకుడు. అక్కర్లేదు. అదే సార్ మీరు చేశారు, నేను చేయొద్దా? నా ప్రార్థన వినబడిందన్న నిశ్చయత నాకుంది, నువ్వు పోయి చూడు అన్నాడు. నీకు దారి దొరికింది, పోవాయా, నేను చెబుతున్నాగా, నువ్వు పోయి చూశాడు. ఏందయ్యా నువ్వు అని. అప్పుడు చెప్పాడు ఆయన,
50 సంవత్సరాలకు పైనుండి 50 సంవత్సరాలకు పై చిలుకు నేను ఆయనతో నడుస్తున్నాను. గత 59 సంవత్సరాలు అనుకుంటాను. 59 ఏళ్ళ 57 ఏళ్ళు అంటాడు. గత 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన ఏందో నాకు తెలుసు. నువ్వు పోవాయా? అసలు ఎంత చూడు, కనీసం అవతలని ప్రార్థన కూడా చేయనీలే. నేను చేసినప్పుడు ఏకీభవించావుగా? ఏకీభవించాను. నేను కూడా చేస్తా, అవసరం లేదు. నేను ప్రార్థన చేశా కదా, విన్నాడు. నాకు ఆ నిశ్చయిత ఉంది. నువ్వు వెళ్ళి చూడు. ఏంటి సార్? అరే 59 సంవత్సరాలుగా ఆయన ఏందో నాకు తెలిసిపోవాయా? ఆయన ఎరుగుదుటయ్యా. ఆయనే చెప్పాడు, నీకేది అడ్డు ఉండదు, నేను తీస్తాను, నువ్వు వెళ్ళి ముందుకు సాగిపోమన్నాడు. నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయి చూస్తే ఆ మంచంతా విడిపోయి దారి నీటి కనపడుతుంది సముద్రం మీద. రియల్ గా జరిగిన ఘట్టం, అది రాయబడింది. కేవలం విశ్వాసం మీద ఆధారపడి దాదాపు 2,000 మంది పిల్లలకి ఆయన అనాథ పిల్లల్ని ఆదరించాడు. కేవలం విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి 2,000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేర్చుకొని పోషించాడండి. చిన్న ఫ్యామిలీకి ఫుడ్ ఎట్ట చేయాలా అని జుట్టు పీక్కుంటారు. 2,000 మంది పిల్లలకి ఎట్ట పోషించాడు ఒక్కసారి ఊహించండి. 2,000 మందిని రోజుకు 3 పూట్ల పెట్టాలి. కాయ నిద్రవుతుందా? నిజాలే, పైకి లేచి నిలబడి. విశ్వాసం, దేవునితో నడిచిన విశ్వాసం, దేవుని స్వరం విన్న విశ్వాసం, దేవుని వెంబడించిన పాత్రల విశ్వాసం. అది అట్లుంటుంది విశ్వాస బలం. కృంగిపోరు, కుమిలిపోరు, దిగజారిపోరు, నీరు గారిపోరు. లేండి కలత చెందరు, విస్మయం అందరు. ఎందుకు? ఫరో రథాలు తరుముతున్నాయి. ఇశ్రాయేలీలు వచ్చి పడ్డారు. మోషే అదిగో ఫరో మళ్ళీ వస్తున్నాడు. పారిపోవడానికి కూడా దిక్కులేదు, ఎర్ర సముద్రం ఉంది. అమ్మో, ఇప్పుడేంది పరిస్థితి? ఐగుప్తులో సస్తే పుడిచిపెట్టడానికి స్థలం చాలదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులారా, కలవరపడకండి, భయపడకండి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. యెహోవా దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడే అన్నాడు. ఒక మాట చెప్తా. దేవుడు మోషేకి ముందు చెప్పాడా నేను సముద్రాన్ని చీలుస్తానని? అక్కడ ఉంటే చెప్పండి నాకు. ఉందా? పెద్దగా చెప్పాలి. ఉందా? మరి ఎట్లా చెప్పాడు? మీరు ఊరకయే నిలిచుండి చూడండి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి అన్నాడా? రెండో మాట కూడా ఏమన్నాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు. ఒక్కసారి ఆ మాట చదువుతావా శామ్యూల్? ఈ మాట, ఐగుప్తీయులను నేను నాశనం చేస్తాను, సముద్రంలో ముంచేస్తానని మోషేతో చెప్పాడా? దావీదు చెప్పాడా తమ్ముడు? నిర్గమకాండం 14 ఉందా ముందు చెప్పినట్టు? లేదు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. 14-13 అట చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అబ్బా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పెను. అది ఇప్పుడు గమనించాలి. ఏం చేస్తాడన్నాడు? యుద్ధం చేస్తాడు అన్నాడు. సముద్రాన్ని చీలుస్తాడు, మిమ్మల్ని అందులో నుంచి మధ్యలో 6 నెలల మీద నడిపిస్తాడని చెప్పాడా? అసలు అలాంటి సూచిక్రియ ఒకటి ఉందన్న సంగతి మోషే కూడా తెలియదు. అది ట్విస్ట్. దేవునికి స్తోత్రం.
అలాంటి కార్యం ఒకటి ఉందన్న సంగతి మోషేకు కూడా తెలీదు. కానీ మోషేకు ఒకటి తెలుసు, తన దేవుడు ఎంతటి బలవంతుడో తెలుసు, తన దేవుడు ఎంతటి పరాక్రమవంతుడో తెలుసు, తన దేవుడు ఎంత రోషగాడో తెలుసు, తన దేవుడు యుద్ధశూరుడని తెలుసు. తొలుచూలు వధ జరిగించిన సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు సావుకే వస్తున్నారని తెలుసు. ఐగుప్తులో ఆవంతున నరఘోష నరమేధం జరిగిన సిగ్గు లేకుండా మళ్ళా వస్తున్నారు వీళ్ళు, సిగ్గులేని వాళ్ళు. ఈ దెబ్బ వీళ్ళ గతి, ఇక మళ్ళీ ఇంటికి పోర్రా వీళ్ళు, వీళ్ళు ఇంటికి పోరు. మొత్తానికి ఆయన చేతిలో పడతారు వీళ్ళు, సావటానికే వస్తున్నారు అనేది ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఏందో మోషేకి తెలుసు. ఐగుప్తులకి తెలియకపోవచ్చు, ఇశ్రాయేలీకి తెలియకపోవచ్చు, కానీ ఆయనతో నడుస్తున్న మోషేకి ఆయన ఏంటో తెలుసు, ఆయన ఏంటో తెలుసు. అలాగునా దేవుని బిడ్డ, నువ్వు దేవునితో నడుస్తున్న దానవైతే, నడుస్తున్న వాడివైతే, ఎలాంటివి నిన్ను తరుముతూ వచ్చినా సరే నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? రానే ఇప్పుడు వచ్చినవి ఇక మీద ఎన్నడికి కనబడకుండా పోతాయి. ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. సముద్రాన్ని పాయలు చేయబోతున్నాడు అన్న సంగతి మోషేకి కూడా తెలీదు. వాళ్ళని ఏదో రకంగా మొత్తుతాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడో మొత్తానికి తర్వాత దేవుడే అన్నాడు. చూడు, తర్వాత చదువు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. అబ్బా, అంటే అప్పటిదాకా మోషేకు కూడా తెలియదు. మొరపెడుతున్నాడు మోకాళ్ళుని, దేవా ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ అడిగి ఏంటి? మొత్తానికి ఏదో చేయబోతున్నావు. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చేస్తావు. ఏం చేయకుండా అయితే ఊరుకోవు. ఏం చేయబోతున్నావు అని అడిగాడు. మొర్ర పెడితే, ఇంకెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, కానీ నీ చేతనున్న ఆ కర్రను సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లుగా ఆజ్ఞాపించు. నేను చేసే పని నేను చేస్తా. 2 పాయలు చేసి దాన్ని ఆరిన నేల మీద వీళ్ళందరినీ అటు దాటిపోమ్మన్నాను. వీళ్ళు సముద్రంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి సిగ్గురాదు, వాళ్ళకి సిగ్గులేని జీవితాలై. ఒరే, ఒక పక్కన ఇంతలా అద్భుతం చేసి ఆంతున్న సముద్రాన్ని 2 పాయలు కొట్టి, వామ్మో ఏందిరా ఇంత దారుణం చేసి ఇంత నడిపిస్తుంటే అసలు ఇక మనం డైరెక్ట్గా దేవుడితోనే పెట్టుకుంటున్నాం, సత్తాంరా అని అనుకుని సిగ్గు రావద్దు వాళ్ళకి? ఉండాలా లేదా సిగ్గు? ఉండాలా లేదా? కళ్ళకు కనపడుతుందిగా సముద్రం 2 పాయలు అయిపోతుందిగా. ఎప్పుడన్నా చూసారు వాళ్ళ చరిత్రలో? కనీసం చూసాను వాళ్ళకి బుద్ధి రావాలిగా. అది జరుగుతుంది, దేవుని కార్యం రా, వాళ్ళకు తోడై ఉంది దేవుడు రా. ఇశ్రాయేలు బలవంతుడు రా, యాకోబు బలవంతుడు. యాకోబు యొక్క బలవంతుడగు వాడు వారికి తోడై ఉన్నాడు. వారిని కదిలించకూడదు. ఆల్రెడీ ఇళ్ల దగ్గర శవాలు పెట్టుకొని వచ్చాం, ఇప్పుడే ఫ్రెష్ గా బూడ్స్ పెట్టుకొని వచ్చాం, మళ్ళీ పోతాం. తిరగండి రా వెనక అనుకోరు. సిగ్గులేని జీవితాలు వస్తారు, అంతే వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? ఏం చెప్పాడో అదే జరిగిద్ది. మొత్తం దాటి అవతలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళంగా మనం ఎందుకు పోం, మనం కూడా పోతాం పండ్రా అని చెప్పి వీళ్ళు వెంటబడిపోయారు. బాగా నడి సముద్రంలోకి వచ్చారు. వాళ్ళేమో ఆ దరి ఎక్కారు. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, మోషే ఆ ప్రభువా, నీ కర్ర, నీ చేతనున్న కర్రను మళ్ళా నీళ్ల వైపు చూపి ఆ 2 పాయలు తిరిగి కలుసుకోవాలని ఆజ్ఞాపించమన్నాడు. వీళ్ళు బాగా నడి సముద్రంలో ఆగానే మళ్ళీ అటు ఆధారికి పోయి కర్ర ఈ 2 పాయలు తిరిగి కలుసుకోవాలన్న. చూస్తా కొండల్లాగున్న నీళ్లు దన్మని చూడండి, ఒకసారి చూడండి.
దేవుడు చేసే యుద్ధాలు అట్టుంటాయి. ప్రకృతితోనే యుద్ధం చేస్తాడు దేవుడు, కత్తులు కటార్లు పట్టుకోడు. అద్దు వచ్చి మొత్తం తెలుసుకుంది. ఇంకేడా పోటుగాళ్ళు యుద్ధాలు చేసేది. బైబిల్లో ఫరో కూడా పోయాడని ఉంటుంది. మూవీలో మాత్రం ఫరో బతికినట్టు చూపిస్తారు. ఒకటిదే వాడు బతకల, వాడు కూడా పోయాడు. బైబిల్లో ఉంటుంది. ఫరోను అతని సర్వ సేనలను సముద్రములో ముంచిన వాడు నీవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. దేవుడు చేసే యుద్ధాలు అట్లా ఉంటాయి. ఇది మోషేకి తెలుసు. అందుకే ఇశ్రాయేలు సర్వ సమాజం కలవరపడింది, కానీ మోషే కలవరపడలా. నా గొర్రెలు నా స్వరం వినును, నేనేందో వాటికి తెలుసు, అవి నన్ను వెంబడించును, నన్ను విశ్వసించును. చివరిగా గట్టిగా కొడు. దేవునికి మహిమ. నేనేందో, నా బలమేందో, నా పరాక్రమం ఏందో, నా శౌర్యమేందో, నా కార్యాలు ఎలా ఉంటాయో నా గొర్రెలకు తెలుసు. అవి సందేహించవు, అవి విశ్వసిస్తాయి, నమ్ముతాయి. మీరు నన్ను నమ్మరు, యూదులారా మీరు నమ్మరు, కానీ నా గొర్రెలు ఉన్నాయి, అవి నన్ను నమ్ముతాయి, అవి నన్ను విశ్వసిస్తాయి. ఇశ్రాయేలుకు తెలియదు ఆయన, ఐగుప్తులకు తెలియదు ఆయన, కానీ మోషేకి తెలుసు. ఈరోజు నీవు కూడా ఆయన స్వరము విని ఆయన వెంబడించే దేవుని గొర్రె పిల్లవైతే, ఆయన విశ్వసించిన గొర్రె పిల్లవైతే కలవరం వదిలేయ్. నువ్వు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, దరిద్రతలో, నిందలో, అవమానంలో, వ్యాధిలో, బాధలో, ఏ విధమైన కలతలో, కన్నీళ్లలో ఉన్నావో, ఆ విషయంలో నువ్వు నలుగుతున్న ఆవేదన నుంచి విడుదల పొందో. నీవు విశ్వసించిన వాడు ఎంతైనా నమ్మదగినవాడు, సిగ్గుపరిచేవాడు కాడు. ఆయన సవాల్కరంగా నిన్ను నిలబెట్టే దేవుడు, నీ తలనెత్తే దేవుడు నా దేవుడు. ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచుకోండి, ఆయనతో స్నేహం చేయండి, ఆయన మనసును తెలుసుకుని అడుగులేయండి. ఆయనతో మనసు కలిసి బ్రతకటం అలవాటు చేసుకోండి. ఎవరైతే అలా అలవాటు చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, 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 ధన్యులు. నేనే కాదు, ఎవరు అందినా అందకపోయినా మీకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, మీకు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన సన్నిధి కోసం మీరు ఆకాంక్షించినట్లే మీ సన్నిధి కోసం ఆయన కూడా ఆశగా ఎదురు చూస్తాడు. నీతో గడపాలని, కేవలం నీతో గడపాలని తమ్ముడా, చెల్లి, ఆయన ఎక్కడ నువ్వెక్కడ, కానీ ఆయన నిన్ను ఆశిస్తాడు. నీవు కూడా ఆశించి ఆయన సహవాసాన్ని ఇష్టపడు. ఆయనతో నడు, ఆయన స్వరాన్ని వినవు, ఆయన తెలుసుకో, ఆయనతో నడుచుకో. విశ్వాసము గలవాడవై, విశ్వాసము గల దానివై ధైర్యంగా ఉండు. నా దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. నా దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. విశ్వాసంతో చెప్తున్నాను. ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ ఐగుప్తు లాంటి ఈ ప్రతికూలతలు, ఈ శ్రమలో ఇక ముందు నువ్వు చూడవు. నా దేవుడు అలా చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుంటారు, సందేహించేవాడికి ఏది దొరకదు. పసిబిడ్డలాగా విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు ఈ సంగతులన్నిటినీ. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.